అంటే అట్లా తిట్టకూడదు. బీర్లో మొత్తం కష్టం నేను 9 బీర్లు పట్టకపోయినా 9 బీర్లు వెళ్ళి బీర్లో మొత్తం కష్టం పాకులు మొత్తం పాకురే కాదా ఇవ్వాలి అని మనకు సంబంధం లేదు కదా. ఎందుకంటే మన వర్కర్లు మనకు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ కొడుతారు మనకు వస్తుంది కదా. ఎట్లుందంట వీడు మొత్తం వేరే సార్ నా కంపెనీ ఫోన్ చేయమని చేస్తాను ఏందో మొత్తం నేను వర్కర్ అదే అన్న నేను ఫోన్ చేసి కంపెనీ వాళ్ళకు నైట్ నెంబర్ సరే వేరే ఏమైనా అట్లనే ఉన్నాయా మనకు మంచిగా ఉన్నాయి అట్లా వేరే మిస్టేక్ ఉన్నాయి కదా. ఏదో ఒక బీర్ అట్లా వస్తుంది. నేను నైట్ వద్దాం నిన్న నైట్ వద్దాం అనుకున్నా నిన్న నైట్ రాలేను మళ్ళీ అడగలేదండి మనం ఏం చేయరా తిని మనం తయారు చేసేది కాదు మన పక్కకు వారేరా షాక్ వస్తుంది బీర్ అంటే ఏదనుకోవచ్చు మొత్తం ఈ పాకురు చెప్తాం మైక్ వస్తుంది ఎందుకంటే మనకు తెలియదు కదా. కంపెనీ క్లోజ్ చేస్తారు ఎక్స్చేంజ్ చేసుకున్నావు కదా సరే జగిత్యాలు ఉంటున్నా. గత 15 రోజుల నుంచి నేను బీర్ తాగలేను. శ్రవణం ఒక పొద్దులని వాకింగ్తో శ్రవణం అయిపోయిందా నిన్న ఫ్రెండ్స్తో కలిసి బయటికి బంచ్ కడికి వచ్చినాం. బీర్ తీసుకున్నా. ఇంత నిన్న ఏమైందంటే బీర్ కొన్నాక మళ్ళీ చూసే వరకు మొత్తం పాకుడు ఉంది. ఇక బీర్ తాగితేనే పక్కకి పెట్టేసిన. మళ్ళీ వాళ్ళు వచ్చి మార్నింగ్ వచ్చి ఇక్కడ షాప్ కడ ఇచ్చేస్తే కొత్త బీర్ ఇస్తున్నా. లేకపోతే మధ్యలో తయారవుతున్నాయి. ఎక్కడ తయారయ్యని అర్థమవుతుంది కదా. ఒకవేళ ఆ బీర్ తాగితే ఖరాబైన బీర్లు డ్యామేజ్ ఉన్న బీర్లు తాగుతాయి, పాకున్న బీర్లు తాగుతాయి. ఏమవుతారు ఇంకా ప్రజలు. వేసే మేము చూడకుండా తాగితే మా ఆరోగ్యానికి ఏమైపోవు. ఎవరు బాధితులు అవుతారు మా ఫ్యామిలీకి.